అంధులు ఏనుగు. ఒకసారి కొంతమంది పండితులు రామకృష్ణ పరమహంస వద్దకు వచ్చి భగవంతుని గురించి వాదించడం ప్రారంభించారు. వారిలో కొంతమంది భగవంతుడు రూపం లేనివాడు అన్నారు, మరికొంతమంది భగవంతుడు రూపంతో ఉంటాడన్నారు. ఈ విధంగా వాదన కొనసాగింది. అప్పుడు రామకృష్ణ చిరునవ్వుతో ఇలా చెప్పారు. ఒకసారి కొంతమంది అంధులు ఏనుగును చూడటానికి వెళ్లారు. ఒకడు కాలు తాకి, ఏనుగు స్తంభంలా ఉంది అన్నాడు. ఇంకొకడు తోక తాకి, కాదు, ఇది కైరులా ఉంది అన్నాడు. మూడవవాడు చెవి తాకి, ఇది పంకట్లా ఉంది అన్నాడు. నాలుగవవాడు సొంక తాకి, ఇది చెట్టుశాఖలాంటిది అన్నాడు. అందరూ వాదించుకోవడం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తన అనుభవం మాత్రమే సత్యమని నమ్మారు. వారందరూ కొంతమేర సరిగానే చెప్పారు, కాని అంతా తప్పు కూడా, ఎందుకంటే వారు మొత్తం ఏనుగును అర్థం చేసుకోలేకపోయారు. అంతటా రామకృష్ణ ఇలా చెప్పారు. అలాగే భగవంతుడిని ప్రతి ఒక్కరూ తాను అనుభవించిన రూపంలో చూస్తారు. కొందరికి భగవంతుడు రూపంతో కనిపిస్తాడు, మరికొందరికి రూపం లేకుండా. కాని అందరూ ఒకే సత్యాన్ని వర్ణిస్తున్నారు. భగవంతుడు మన పరిమితమైన అర్థానికి అతీతుడు. నీతి: అన్ని మార్గాలు ఒకే సత్యాన్ని చూపిస్తాయి. అన్ని విశ్వాసాలను గౌరవించండి. ప్రేమతో, భక్తితో సంపూర్ణ జ్ఞానాన్ని అన్వేషించండి.